హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో డెసికేటెడ్ కోకోనట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం ఎక్కువగా కుకీస్లో, చాక్లెట్స్లో అండ్ స్వీట్స్లో యూస్ చేస్తూ ఉంటాం. మనం ఎండు కొబ్బరి యూస్ చేసే బదులు మనం ఇలా డెసికేటెడ్ కోకోనట్ని యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని బాగా పగలగొట్టి అందులో ఉన్న వాటర్ని తీసేయాలి. ఇలా వాటర్ మొత్తాన్ని వడకట్టిన తర్వాత కొబ్బరి మొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి మనకి ఈజీగా రావాలి అంటే కొబ్బరికాయని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పగలగొడితే మనకు కొబ్బరి అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఇలా మనం తీసిన తర్వాత ఆ కొబ్బరి మొత్తాన్ని పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసుకోవాలి. అలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొబ్బరి మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని అందులో వేసుకోవాలి. ఇలా మనం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నామంటే రోస్ట్ అవ్వకుండా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అయిన ఈ డెసికేటెడ్ కోకోనట్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డెసికేటెడ్ కోకోనట్ని మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మనం యూస్ చేసామంటే చాక్లెట్స్లో కానీ కుకీస్లో కానీ. సో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.